సార్ ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్ గారి పరిపాలన చూసారు. ఎలా అనిపించింది? ఆ పరిపాలన మీద ఇది బాగుంది సార్. ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకోవటం, వాళ్ళ అర్జీలు పరిశీలించడం బాగుందండి. జగన్ గారు కేవలం ఆయన బొమ్మలు పెట్టుకోవడానికి పాస్బుక్ల మీద బొమ్మలు పెట్టుకోవడానికి 13 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. 1300 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అంటున్నారు. అసలు ఫోటోలు పెట్టుకోవడానికి ఇంత ఖర్చు అవసరమా అంటారా? అంత జనం సొమ్మే కదా సార్, ఆయన సొమ్ము కాదు కదా. ఆయన ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసింది. అది అసలు ఆయన ఫోటోలు పెట్టుకోవడానికి అంత డబ్బు ఖర్చు పెట్టడం 13 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆయన గారికి ఫోటో పిచ్చివండి, అందుకని ఆయన పెట్టుకోండు. మరి ఇప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు కదా. వైజాగ్లో రిషికొండ ఉంది కదా, రిషికొండ దగ్గర కట్టుకున్నారు కదా ప్యాలెస్కి. ఆ ప్యాలెస్ చుట్టూరు కరెంట్ ఫినిషింగ్ ఉండేది కదా, చుట్టూరు కూడా దానికి 3.5 కోట్లు అని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇవన్నీ చేయించుకోవడం? ఏముందంటే జనం లగ్జరీ అలవాటు పడ్డాడు ఆయన. ఒక్కొక్క తాగే బాటిల్ కానీ అన్ని కాస్ట్లీ, ఇవన్నీ జనం మీరు అన్న తాగే బాటిల్ అన్నారు మర్చిపోయా. ఆయన తినే ఫుడ్కి 3.6 కోట్ల దాకా ఖర్చు అయింది అంటున్నారు. మరి అంతే కదా. ఏదుండే జనం సొమ్మే కదండి. 3.6 కోట్లు అనేది ఎగ్ పఫ్స్కి అనేది చాలా కరెక్టే అంటారు. ఇవన్నీ ఏందండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు. అన్నీ అప్పుల పాలే కదండి. ఒక్కొక్కడికి 2 లక్షలు అప్పు ఉంది అంటున్నారు మరి జనం మీద. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్ 4 రోజులు ఓపెన్ చేశారు కదా, ఎలా అనిపించిందండి? భోజనం ఉండవరకు వాళ్ళ క్వాలిటీ బాగుంది సార్. భోజనం కానీ, ఫుడ్ రైస్ కానీ, ఒక కూర కానీ, ఒక పచ్చడి కానీ, మజ్జిగ కానీ బాగుంది సార్ పంచాయతీకి 8,300 కోట్లు అనేది శాంక్షన్ చేశారని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు అంటున్నారు. కానీ పంచాయతీకి వచ్చింది ఏమీ లేదని అంటున్నారు చాలామంది. ఈ 8,300 కోట్లు అనేది పంచాయతీకి వెళ్ళకంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? ఈయనేమో ఇంత చేశానంటున్నారు. పంచాయతీ డెవలప్మెంట్ అయినాయి అసలు? ఇప్పుడు పంచాయతీ డెవలప్మెంట్, ఇప్పుడు ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్కి ఏ అధికారాలు లేవు. మొత్తం ఎమ్మెల్యేలు, మరి సచివాలయం సిబ్బంది వాళ్ళ దగ్గరనే ఉండే అధికారాలు. ఏమో డెవలప్ అయినాయండి. 8,300 కోట్లు అంటే డెవలప్మెంట్ అవ్వాలి, అవన్నీ వచ్చుంటాయి. లేదండి, జనం పప్పు పిల్లలకు వాళ్ళ బంద్ చేసిండు ఆటోమేటిక్గా. ఓట్లు వేస్తారు ప్రతి ఒక్కటి. అది సరే, ఈ కూటమి ద్వారా మనకి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? వీళ్ళ ద్వారా పంచాయతీలకి ముందుకెళ్తాయా, ఉద్యోగాలు మంచిగా వస్తాయని నమ్మకం ఉంది? ఇప్పుడు వీళ్ళు వచ్చి 60 రోజులు సారు, ప్రతి ఒక్క ఓటర్ కూడా డెవలప్ చేయాలనే ఆయన ఓట్లు వేశారు. అది